హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అమలు అజయ్ యూట్యూబ్ ఛానల్. ఎప్పటిలాగానే మరొక కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. అందరూ తప్పకుండా ఫుల్ వీడియో చూసి సపోర్ట్ చేయండి. ఇదిగో పాతాళ గంగకి వెళ్ళే దారి ఇది. ఇదిగో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఒక కమాన్ రీసెంట్గా కట్టారు. ఇదిగో రెండు వైపులా షాప్స్ ఉంటాయి ఇలా. శ్రీశైలం వచ్చాం కదా, ఎలాగో పాతాళ గంగ అయితే చూసి వెళ్దాం అనుకున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి మేము దిగిన సత్రం అయితే ఇదే. చూసారా, ఒక పెద్ద హాస్టల్ లాగా ఉంది, కానీ చాలా బాగుంది అట్మాస్ఫియర్. ఇదిగోండి నిదానంగా అందరం వెళ్తున్నాం కిందకి. ఆ వెళ్ళే దారిలో ఏమేమి షాపులు ఉంటాయి, అందులో ఏమేమి దొరుకుతాయి అన్ని వివరంగా చూద్దాం మనం కూడా. ఇదిగోండి చూసారు ఎంత విశాలంగా ఉందో. ఇక్కడ వచ్చేసి కాస్ట్ వచ్చేసి 600 తీసుకున్నారు. ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ డిన్నర్ మొత్తం ఇందులోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. పర్ డేకి వచ్చేసి 600 ఛార్జ్ చేశారు. చాలా బాగుంది, రీజనబుల్ కాస్ట్లో. ఎవరన్నా రావాలనుకుంటే రండి. ఇది వచ్చి మేము వచ్చిన హెడ్ ఆఫీస్ అన్నమాట. ఇదిగో ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. లోపలికి వచ్చిన తర్వాత ఇది ఆఫీస్ అన్నట్టు, లోపలంతా రూమ్స్. ఇవ్వండి ఫ్రెండ్స్, షాపులు అయితే ఇవన్నీ ఉన్నాయి చూసారా. నందీశ్వర డార్మెటరీ అంట. ఇవి పాతాళ గంగల కలపడానికి ఇవి పెద్ద 10 రూపాయలు చెప్తున్నారుగా. ఇదిగోండి షాప్స్, ఇక్కడ సంబంధించి బట్టలు, పేస్ట్లు, బ్రష్లు, టవల్స్, పంచులు అన్నీ అమ్ముతున్నారు. ఇదిగోండి పాతాళ గంగ నుంచి వెళ్ళి వస్తున్న భక్తులు. ఆంజనేయ స్వామి గుడి చూసారా. ఇదిగో దారి పొడవునే షాప్స్ ఉన్నాయి. పాతాళ గంగ స్నానఘట్టాలని ఉంది కదా, డౌన్కి వెళ్ళాలి. ఇక్కడ ఏమైనా అవసరమైన తీసుకుని వెళ్దాం. ఇటు వచ్చేసి రోప్ వే ఉంటుంది. ఆ రోప్ వేని సపరేట్ వీడియో పెడతాను. ఫస్ట్ పాతాళ గంగ తీసిన తర్వాత చూద్దాం. ఇక ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి. పాతాళ గంగలోకి అయితే వెళ్దాం పదండి. ఇంకా ఇక్కడ కూడా కొంచెం షాప్స్, చిన్న చిన్న హోటల్స్, టిఫిన్ చేయడానికి పాసిబుల్గా చాలా బాగున్నాయి. ఇక ఎంట్రన్స్లోనే గంగమ్మ తల్లి ఉంది. ఇది డౌన్కి వెళ్ళాలి, మెట్లు అన్నీ ఉంటాయి. నిదానంగా అయితే వెళ్తున్నాము కిందకి. ఇగో ఇవన్నీ పెడితే ఇక్కడ కోరికలు ఏం తీరుతాయని ఒక నమ్మకం. ఒక్కొక్కటి 10 రూపాయలు అంట. ఇవ్వండి ఫ్రెండ్స్, దూరంగా మీకు కనిపిస్తుందా మన కృష్ణా నది. ఆ కనిపించే కొండ అంచు దగ్గరికి వెళ్ళాలి మనం. ఇదే మెట్ల కొండ. ఇదిగో నాకు తెలిసి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందేమో, 1/2 కిలోమీటర్ ఉంటుందేమో కిందకి. ఈ మెట్ల దారి కూడా వెళ్ళాలి. ఇదిగో మెట్టు పూజ అంట. మధ్యలో చెట్లు ఉన్నాయి, చల్లగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పటికీ సగం దూరం వచ్చేమో లేదో తెలియదు ఫ్రెండ్స్. అది కొనుక్కొచ్చా. ఇదిగో పక్కన ఇల్లు కూడా ఉన్నాయి. ఇదిగో కోడి పిల్ల పొడిచేటట్టు ఉంది. అది ఇదేమో ఇల్లు, ఇదేమో షాపు. ఫ్రెండ్స్ ఇక్కడ పాతాళ గంగకి కిందకి మెట్లమ్మట వెళ్తాం కదా, అదే ప్రాసెస్లో ఇక్కడ ఇల్లు కూడా ఉన్నాయి సైడ్కి. కానీ ఎంత బాగున్నాయో చూడండి.
చిన్నప్పుడు భలే కట్టుకున్నారు వీళ్ళు. ఇల్లు కూడా చాలా బాగున్నాయి. ఇగో చూసారా, ఈ పాతాళ గంగకి వెళ్ళే దారిలో మెట్ల పక్కకి ఇల్లు అంటే చాలా బాగున్నాయి ప్రకృతిలో. ఇది చూసారా, ఒక కమాన్ లాగా ఎంట్రన్స్ లాగా ఉంది. ఇదిగోండి, ఇక్కడ మధ్యలోకి వచ్చిన తర్వాత ఇలా ఉంది ఎంట్రన్స్, ఒక మండపం లాగా. ఇదిగోండి, ఇక్కడ చూసారు ఇల్లు ఎలా ఉన్నాయో. ఈ అట్మాస్ఫియర్ మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి, చిన్న ఇల్లు భలే ఉంది, చెట్టు కింద చల్లగా, ఇదంతా చల్లగా భలే ఉంది. చూడండి ఎంత బాగున్నాయో. అట్మాస్ఫియర్ అయితే నాకు చాలా బాగుంది ఫ్రెండ్స్. కొంచెం కిందకి దిగిన తర్వాత రైట్ సైడ్కి అయితే ఒక దారి ఉంది, అది కూడా చూద్దాం ఇప్పుడు వెళ్ళి. ఇదిగోండి ఫ్రెండ్స్, కొంత దూరం వచ్చిన తర్వాత ఈ మెట్ల కంటే పక్కన కొంచెం ఇళ్ళు అయితే ఉన్నాయి. ఇందాక మాట్లాడుకున్నట్లే ఇవి వీళ్ళ సొంత ఇళ్ళు అంట. కానీ ఈ ప్రకృతిలో ఇలా ఇల్లు కట్టుకుంటే మాత్రం ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వాళ్ళని అడిగాను, డ్యామ్ కట్టక ముందు నుంచే ఉన్నాయంట, మీ సొంతం అంటే మా సొంతమేను అన్నారు. చాలా బాగుంది. ఈ కనిపించే ఇళ్ళన్నీ కూడా డ్యామ్ కట్టక ముందు నుంచి ఉంటున్నారంటండి. ఇదిగో మనం చూసిన వీళ్ళన్నీ ఇల్లు కూడా, మనం ఇందాక చూపించిన ఇల్లు కూడా. పదండి, ఇంకా సగం దూరం వచ్చాము, ఇంకా సగం దూరం వెళ్ళాలి. అదిగోండి కొండలు చూడండి, పదండి. అవును, కానీ చెట్లు మాత్రం రోడ్డు మీద నీడగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ మెట్లకి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, ఇది మెట్లు ఉన్నాయి కదా, ఈ మెట్ల మీద ఏదో రాసి ఉన్నాయి. ఇవి కట్టే ముందు కట్టడాలకి రాళ్ళు ఇస్తారు, అవి పేర్లు. ఇక చూసారు, ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. తెలుగులోనే రాసి ఉన్నాయి, కాకపోతే ప్రాపర్గా అర్థం కావట్లేదు. చూడండి, పదండి ఇంకా మళ్ళీ కిందకి వెళ్దాం. ఇదిగో ఇల్లు చూసారు ఎంత బాగా కట్టుకున్నారో, ఎవరితో సంబంధం లేకుండా. చూసారు ఆ చిన్న ఇల్లు ఎంత బాగుంది, చెట్టుల నీడ, వాళ్ళు వేసుకున్న దారి చాలా బాగుంది. ఇది కూడా రావి చెట్టు పెద్దది ఒకటి ఉంది, ఇక్కడ నీడగా ఉంది. ప్లస్ ఇక్కడ చూసారా కొన్ని సామాన్లు అమ్ముతున్నారు, పూజకు సంబంధించినవి కానీ, టిఫిన్స్ కానీ, గోలీ సోడాలు కానీ, ఏదన్నా కానీ. ఇది కొన్ని చాలా బాగుంది వ్యూ మాత్రం. ప్రకృతి ప్రేమికులకైతే చాలా నచ్చుతుంది ఈ ప్లేస్ అయితే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగో పిల్లలు ఆడుకుంటున్నారు. ఇక్కడ ఇళ్ళల్లో పిల్లలు ఉంటారు కదా, అది కొండ, నది. చూసారా, ఇక చూసారా వీళ్ళు ఎట్లా ఆడుతున్నారు. స్కూల్ లేదా మీకు? చిన్న స్కూల్ లేదా? ఏం పేరు? అవునా, స్కూల్ లేదారా మీకు? ఈ ఊరు కాదా? అమలాపురమా? ఆడుకోవడానికి ఇక్కడికి వచ్చేవారు అమలాపురం నుంచి? ఇదిగోండి ఫ్రెండ్స్, ఇల్లు చూసేదిరా ఒక కాలనీలో ఉన్నట్టు ఉన్నాయి. అసలు ఎంత బాగున్నాయో, మీకు ఎంత చెప్పినా తక్కువే ఈ ఇళ్ళ గురించి. చూసుకుంటూ ఆస్వాదించుకుంటూ వెళ్ళటమే తప్ప. ఇదిగో పెద్దవిడ చూసారా, ఇదిగో ఇల్లు ఇదే, షాపు ఇదే. సరదాగా చూడండి మీరు కూడా, ఇవన్నీ అమ్ముతున్నారు. తీసుకున్నారమ్మా, తీసుకున్నారు, ముందు వెళ్తున్నారు. ఇదిగో ఇక్కడికైతే వచ్చేసాము, ఇంకా కొద్దిగా దిగాలి. అదిగో బయట కనిపిస్తుంది కదా, చుట్టూ కొండ, నది, అదిగో మధ్యలో పడవ కూడా కనిపిస్తుంది. మీరు ఎప్పుడు వచ్చారన్నా? నిన్న దర్శనానికి నిన్న వచ్చారా? ఎంతమంది వచ్చారు మీరు? ఆరుగురు వచ్చారు. అందరూ మగాళ్ళే? ఆహా, మామూలుగా ఏ ఊరు నుంచి వచ్చారు? దుగ్గ్యాల. బాగా జరిగింది దర్శనం? మంచిగా జరిగింది.
మంచి దర్శనం. సాయంత్రం శివయ్యకు దర్శనం చేసుకున్నాం, బ్రహ్మరాంబకు దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు పాతాళ గంగకు వచ్చినాం, పాతాళ గంగలో దర్శనం చేసుకున్నాం. అబ్బా ఇంకేమేం తిరిగారు ఇక్కడ శ్రీశైలంలో? ఇప్పుడు మల్లెల తీర్థం తిరగాలి. ఓకే, ఉమామహేశ్వరం మొత్తం ప్లాన్ చేసుకుని వచ్చారు అందరు కలిసి. మరి అందరూ గుండెలు చేయించుకుని అతను చేయించుకోలేదు, మొక్కుకోలేదు, ఆయన సపరేట్ మొక్కు ఉంది అన్నట్టు. ఓకే ఓకే మంచిది. ఓకే మీ స్వామి దర్శనం తప్పకుండా ఉంటాయి మీకు. ఓకే ఇదిగోండి ఫ్రెండ్స్, డౌన్కి వచ్చిన తర్వాత ఇలా ఉంది. ఇక ఇవే మెట్లు, ఎత్తైతే మెట్లు ఉన్నాయి. చెప్పానుగా పెద్ద ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు చిన్నపిల్లలు జాగ్రత్తగా చూసుకుంటారండి. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఇలా ఉంది, పాతాళ గంగ కింద. అదే షాప్స్ కానీ అక్కడ ఉన్నట్లే షాప్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా బాగుంది. పదండి వెళ్దాం. చూసారా ఫ్రెండ్స్, ఇది పాతాళ గంగ మొత్తం ఇదే. ఇక్కడ నుంచి ఇక్కడ కూడా షాప్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇది చెట్టు ఉంది నీడగా, ఆ స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ వరకు. ఇవి చిన్న చిన్న షాప్స్, టిఫిన్ సెంటర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక పాతాళ గంగ దిగాము, దగ్గరకు వచ్చేసాము. అది కనిపిస్తున్న నది, ఇక వచ్చేసాము దగ్గరలోకి. చూసారా, దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇంకా ఇది ఇక్కడ ఫోటోలు కూడా తీస్తున్నారు ఫ్రెండ్స్. బ్రో ఎంత ఫోటోకి ఎంత? 100. సైజ్ ఎలా వస్తుంది అదేనా? ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ సైజు వస్తుంది అంతా. ఫోటో వచ్చేసి 100 రూపీస్. చూడండి చాలా బాగుంది. చూసారా ఎలా దిగారో? థ్యాంక్ యూ బ్రదర్. ఇదిగోండి చూసారా, గుర్తుగా ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. అట్లా ఇక్కడికి వచ్చామని. స్లోగా రండి, అటువైపు పదండి, అటు. అది ఆ మూలకి వెళ్దాం అప్ప, ఎవరు లేరు మూల అయితే. సరే పదండి అటు పద. ఏమంటారు బుడ్డేట్లని? ఈ దీపాలే, కార్తీక దీపాలు. కార్తీక దీపం. ఇటు పదండి. ఇది ఇక్కడ 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 ఖాళీగా ఉందరండి, చూసుకుని పదండి. కాళ్ళు జాగ్రత్త చూసుకుని పదండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి కార్తీక దీపాలు. నాకు వదిలేసేయండి ఇక. ఇదిగో కార్తీక దీపాలు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇదిగోండి చిన్న చిన్న తెప్పలు అంటారు కదా, తెప్పలు వేసుకుని అదిగో చూసారా, దీపాలు వదలటానికి కానీ లేకపోతే సెక్యూరిటీ పర్పస్ కానీ ఏదన్నా కానీ ఇక్కడ తిరుగుతున్నారు చూడండి. ఇక్కడ కూడా స్తంభం ఉంది. ఇక్కడ చూడ ఈతలు ఎట్లా వేస్తున్నారు. ఇగో కింద నుంచి వ్యూ ఇలా ఉంది. కొంచెం చూడబాను.
బోటు సెక్యూరిటీ పర్పస్ ఇక్కడ లాంచీలు కూడా ఉన్నాయి. లోపలనే పెట్టు, మంచిగా పెట్టు. ఇవన్నీ లాంచీలు ఎక్కడైనా బయటికి వెళ్ళాలంటే, ఆ డ్యామ్ దగ్గరికి వెళ్ళాలంటే ఇవి వాడతారు అనుకుంటా. ఇవన్నీ అందరు స్నానాలు చేసేసి బట్టలు మార్చుకుని దర్శనాలు చేసుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఈ పాతాళ గంగ వీడియో అయితే మీరు చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో చూసే వాళ్ళల్లో ఇంతకుముందు ఈ పాతాళ గంగకి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎదురుగా చిన్న పట్ట వేసి హోటల్ అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇదే హోటల్లో మేము టిఫిన్ చేసేసి పాతాళ గంగకు దగ్గరలో ఉండే బోటింగ్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఆ బోటింగ్ పాయింట్ దగ్గరే రోప్ వే కూడా ఉంటుంది. రోప్ వే కంటే మేము బోటింగ్కి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా ఎంత పెద్ద విశాలంగా ఉందో నది. బోటింగ్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాము. దీని నెక్స్ట్ వీడియో అయితే బోటింగ్ వీడియో వస్తుంది. అందరూ తప్పకుండా వీడియో చూసి లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.